పరిశ్రమలు లేవనే లోటు లేకుండా రైతులకు మేలు చేకూరి ఆదాయం సమకూర్చాలన్న ఉద్దేశంతోనే రిలయన్స్ సంస్థ నెలకొల్పనున్న కంప్రెస్డ్ గ్యాస్ యూనిట్లను ముందుగా కనిగిరి నియోజకవర్గంలో నెలకొల్పడం జరుగుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నగరంలోని మాగుంట కార్యాలయంలో కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఎంపీ మాగుంట మీడియా సమావేశం నిర్వహించారు. మొదటి ప్రాజెక్టుగా కనిగిరిలోనే మీరు కూడా పెడితే బాగుంటుందని వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత మన విద్యాశాఖ మంత్రులు గారు కూడా లోకేష్ బాబు గారు కూడా ఒక మంచి ఆలోచనతో కనిగిరి అనేది చాలా వెనుకబడిన ప్రాంతం, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక ప్లాంట్ అక్కడ కూడా ఇచ్చి, అంటే ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 550 ప్రాజెక్టులో యూనిట్స్ కూడా పెట్టబోతున్నారు. ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రకాశం జిల్లాలో కూడా మనకు రాబోయే రోజుల్లో దాదాపు ఏంటంటే ఒక 10 నుంచి 15 యూనిట్లు కూడా రాబోతున్నాయి అన్ని ప్రాంతాల్లో. ఒకసారి రైతుకి ఇది ఆదాయం ఉన్నది అనేది తెలిసినప్పుడు ప్రతి దగ్గర కూడా ఏం లేదు, శ్రమ లేని పంట ఇది. ఆ నేపియర్ గ్రాస్ అనే దానికి ఆల్రెడీ రైతులు ఇప్పుడు మనం పండించుకొని రావడం కూడా చూస్తున్నాం. ఇంకా సైంటిఫిక్ మెథడ్లో కూడా దీన్ని కూడా ఎక్కువగా కూడా పండించి తీసుకొస్తే రైతుకి ఆదాయం 60,000 రూపాయలు అనేది ఇప్పుడు వచ్చే పరిస్థితిలో ఉంది. అది ₹1,00,000 కూడా వెళ్ళేటట్టుగా కూడా పంట ఎక్కువగా కూడా పండితే వచ్చే కార్యక్రమం అనేది కూడా జరగబోతుంది. దీనిని ముఖ్యంగా కూడా మన గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడికి కూడా తీసుకురావటం, అందులో ఫస్ట్ ఇనాగ్రేషన్ అనేది కూడా ప్రాజెక్ట్ ఫౌండేషన్ అనేది ఏప్రిల్ 2వ తారీఖు అక్కడ ఆ ప్రాంతంలో కూడా మనం ఇప్పుడు జరగబోయే కార్యక్రమం చూడబోతున్నాం. పర్టికులర్గా అక్కడ ఆ ప్రాంతంలో అనేది రైతులకు చాలా కష్టాల్లో కూడా ఉండేది. ఎప్పుడు కూడా వలసలు వెళ్ళిపోతారు. ఎప్పుడు చూసినా కనిగిరి ప్రాంతం వాళ్ళని అంటేనే ఎక్కడ భారతదేశంలో బార్డర్లో కూడా అస్సాంలో కూడా ఉంటారు ఉన్నప్పుడు కూడా. అది ఈ రాబోయే రోజుల్లో ఇక్కడ కనిగిరి ప్రాంతంలో ఇంకా అభివృద్ధి అనేది ఏంటంటే ఒక రైలు వచ్చినప్పుడు అంటే పామూరు వరకు వస్తే అదొక లిమిట్లో కూడా నా పార్లమెంటు ప్రయోజన లిమిట్లో కూడా వస్తున్నది. అది కూడా జరిగిపోతుంది. టెండర్ కూడా అయిపోయింది. ఇది ఇప్పుడు దర్శిలో కూడా రైల్వే స్టేషన్ అయిపోయింది, పొదిల్లో అయిపోయినది. కాబట్టి ఆ ట్రైన్ను కూడా ఆపరేట్ చేయమని చెప్పిన కూడా గౌరవ మంత్రివర్యులు గారిని మొన్న పార్లమెంట్లో కూడా వారిని కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ఎక్కువగా కూడా వారికి ఉన్న అనుభవం పైన ఉగ్ర నరసింహారెడ్డి గారు ముందే ఆలోచించి ఇవన్నీ కూడా ఆచరణలో కూడా తీసుకొస్తే కూడా బాగుంటుందన్న ఆలోచనతో ఇది తొలి మెట్టిది. రిలయన్స్ కంపెనీ వారిని కానీ తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు. ఇది అందుకు పూర్తిగా అన్ని విధాలుగా కూడా సహకరించిన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా మా ఇద్దరం కూడా మన ఎలక్ట్రిసిటీ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఎంతో కృషి చేసిన దానికి వారికి కూడా ధన్యవాదాలు. మేమిద్దరం ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా వారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు. ఈ రిలయన్స్ కంపెనీ వారు ఆంధ్రప్రదేశ్లో 66,000 కోట్లతో 550 యూనిట్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని రిలయన్స్ మరియు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ జరిగేటప్పుడే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కనిగిరిలో మొదటి ప్లాంట్ మీరు పెట్టాలని చెప్పేసి ఆ ఎంఓయూ అవ్వకముందే మా ప్రాంతాన్ని గుర్తించి ఈ వెనుకబాటుతనాన్ని గుర్తించినందుకు మా ముఖ్యమంత్రి అంటే నా ముఖ్యమంత్రి అన్న విధంగా మేము నారా లోకేష్ గారిని పిలుచుకుంటున్నాము కనిగిరి ప్రాంతం వాసులందరూ. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏ సమస్య ఉందో ఐడెంటిఫై చేసి ఫస్ట్ ప్లాంట్ అక్కడ పెట్టడం, మా ప్రాంతానికి వచ్చి ఇనాగ్రేషన్కి వారు రావడం అనేది 2వ తారీఖు అక్కడ వస్తున్నారు. వారికి ధన్యవాదాలు చెప్తూ మరి అదేవిధంగా రిలయన్స్ మీకు తెలుసు ఈరోజు అనంత్ అంబానీ గారు వన్ అని చెప్పేసి జంతువులను సంరక్షించే దానికోసం పెద్ద రీసెర్చ్ సెంటర్ పెట్టి ప్రజలకి అటువంటి వ్యక్తి మా కనిగిరి ప్రాంతానికి అపర కుబేరుడైన ఆయన మా ప్రాంతం రావడం అనేది మాకు ఒక మంచి సూచకం. అదేవిధంగా మా ప్రాంతంలో కూడా వారి సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా కనిగిరి ప్రాంతం మా ఎంపీ గారి ద్వారా కొంత నిధులు కూడా భవిష్యత్తులో తెచ్చుకొని మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కనిగిరిలో కట్టాలనేది మా ఆలోచన. సో దానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ముఖ్యంగా గొట్టిపాటి రవికుమార్ గారు మా ప్రాంతం విజిట్ చేసినప్పుడు ఈ రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్నారు, తప్పకుండా ఈ ప్రాంతాలను ఇస్తామని నారా లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్లేందుకు వారికి ధన్యవాదాలు.